దేవునికి ముందుగా పౌలు గారు పాండిత్యం కదండి అని చాలా బాగా మాట్లాడతాడు అని కొందరు మానుకొనుచున్నట్లుగా ఎందుకన్నాడంటే అండి, మన ఈ ఆలయానికి మానేస్తున్న వాళ్ళ గురించి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో, అనగా ఆలయానికి బల్లలో చేయబెట్టడానికి వచ్చిన వారిలో ఒక ఆయనంట ఈ మాట విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు, అనగా దేవుని రాజ్యం అనగా సంఘము. ఆ సంఘములో దేవుని రాజ్యములో భోజనం అనగా ఆయన రక్తము శరీరము. ఎందుకని దేవుడు పాత నిబంధనలో ఎంత శిక్షలు పెట్టి అవసరమైతే చంపిండ్రా ఆలయానికి రాకపోతే ఏంటంటే, నిన్ను నన్ను ఎప్పుడు నిర్ణయించుకున్నాడు తెలుసా అండి? మనల్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు తెలిసినా ఏమండి? ఒక పిల్లాన్ని చదివిస్తూ 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 వాడిని ఐఏఎస్ తీసుకొచ్చి ఒక మంచి ప్రయోజనం చేసిన తర్వాత వాడు అడ్డదారులు తిరిగితే మనం ఎలా ఉంటామండి? వాడు మన ఎదుర్కొంటానే చనిపోతుంటే ఎలా ఉంటుందండి మనకి? దేవుడు కూడా అండి అదే ఉద్దేశంతోనండి, అదే ఉద్దేశంతో. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదండి. ఇక్కడ కూర్చున్నారంటే మామూలు వాళ్ళు అనుకుంటున్నారండి? కాదు ప్రియులారా, అంత సునాయాసంగా తీసుకోవడండి క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవుడని అస్సలు తీసుకోవద్దు. మనం ఎప్పటి వారం కాదండి, ఎప్పటి వారం తెలిసినా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తన ప్రియుని యందు, అమ్మా మొదటి నుంచి చదవండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు, ఎవరా ప్రియుడు దేవునికి? యేసుక్రీస్తు వారు. మనం ఎప్పటి వారు అంటే, ఎందుకు దేవుడు ఇన్ని శిక్షలు పెడుతున్నాడు, ఎందుకు దేవుడు ఇన్ని పెట్టి ఎలాగో అలాగా ఆయన దగ్గర తెచ్చుకోవాలనుకున్నాడు? ఎందుకో తెలుసండి? ఎందుకో తెలిసినా అనాది సంకల్పంలో మనం ఉన్నామండి. ఇక్కడ కూర్చున్నామంటే నేను ధూళిని పురుగుని అనుకోకండి. ఇక్కడికి రావాలి అంటే మోడీ రాలేడండి, పెద్ద పెద్ద వాళ్ళు రాలేరండి ఇక్కడికి. నువ్వు నేను వచ్చామంటే ఆయన ప్రణాళికలో ఉన్నవాళ్ళం ప్రియులారా. కాబట్టి ఎందుకనగా తన ప్రియుని యందు తనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్టు. దేవుడికట మహిమ కావాలంట, కృప కావాలంట, ఆయన కృపకు మహిమ కలగాలంట. అందుకని జగత్పునాది వేయబడకే నిన్ను నన్ను ఆయన కృపలో భద్రపరుచుకుని యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ భూమి మీద తెచ్చి మనల్ని పరిశుద్ధులుగా ఆయన ముందు నిలబెడితే ఆయన కీర్తికి మహిమ కలుగుతుందని మనల్ని ఎప్పుడండి జగత్తు చదవండి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏమండి? ఎంత ప్రేమ అంటేనండి దేవుడికి, మనల్ని అందరినీ ఆయన ముందు పరిశుద్ధులుగా నిలబెట్టండి ప్రేమ చేత. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎన్నడు కొలువలేనిది. నిజము దానిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది అందించలేనిది. నిజము దానిని నమ్ము, అది అందించలేనిది. ప్రియ దేవుని సంగమా,
ఆయన ప్రేమ అండి నిజంగా అర్థమైతే ఆయన సహవాసాన్ని మానవండి. జగత్పునాది వేయబడక ముందే మనం నిర్ణయించుకున్నాడు కనుక ఇక్కడ కూర్చున్నాం. కానీ ఎవ్వరి తరం కాదు ప్రియులారా ఆయన సన్నిధిలో కూర్చోవడానికి. అంత గొప్ప ఆధిక్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు నాకు దేవుడిచ్చాడు. అలా నిర్ణయించబడ్డాం కనుక నువ్వెక్కడ తప్పిపోయి ఆడి దగ్గరికి వెళ్ళిపోతావేమో అని ఏం చేస్తున్నాడంటే అనేక కష్టాలను పెడుతూ అనేక ఆంక్షలు పెడుతూ ఆయన దగ్గరికి తెచ్చుకోవడానికి తీస్తున్నాడు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల దౌర్భాగ్యులు అందరికంటే అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా మనమట దౌర్భాగ్యులు అంటే బ్రతుకుతున్నాం కానీ సజీవులం కాదటండి, మృతులం. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు. సార్ చూడండి లూకాసు వార్త 14:15 చాలండి. ఏమండి ఉపమానం చెప్తున్నాడండి, ఒక అద్భుతమైన ఉపమానాన్ని యేసుప్రభు వారు. ఆలయం మానేస్తుంటే చాలామంది ఆయన భోజన పంక్తికి రావట్లేదని అనంత జ్ఞాని అయిన దేవుడు మన కొరకు ఒక లేఖనాన్ని రాయించాడండి ఇందులో. ఎందుకంటే ఇదిగో భోజన పంక్తికి అనగా సంఘంలో జరుగుతున్న రొట్టు ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి దేవుడట మనల్ని ఆయన కుమారుడు విందు చేయిస్తూ ఒక ఉపమానం చెప్తూ పిలుస్తున్నాడటండి. పిలుస్తున్నారు కదా, మనల్ని పిలుస్తున్నారు కదా, ఇంతవరకు అర్థమైంది కదా. కానీ రావట్లేదటండి అని అనంతజ్ఞాని అయిన దేవుడు మనం అలా చేస్తామని తెలిసి అద్భుతమైన ఉపమానంలో చాలా గొప్ప ఉపమానాన్ని రాయించాడండి ఆయన. చూడండి ఒకసారి ఎంత మంచి ఉపమానాన్ని రాయించాడంటే లూకాసు వార్త 14:15 చదివారు కదా. లూకాసు వార్త 14:16 చదవండి. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు అనగా గొప్ప విందు చేయించి యేసుప్రభు వారిని మన కొరకు బలి ఇచ్చి ఆ బలియాగము కారణముగా ఈ లోకానికి రక్షణనిచ్చి విందు చేయించి ఏమిస్తున్నాడట, భోజనం పెట్టాడట. అదే రొట్టు ద్రాక్షారసం. ఆ భోజనానికి పిలుస్తుంటే అనేకులను పిలిచెను. ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని దాసుని పంపిన. చూడండి లేఖనాల ద్వారా రక్షణ పొందిన మనకు మీ దైవదాసులు మిమ్మల్ని పిలుస్తున్నారు కదా, రావాలి కదా మనం, కానీ రావట్లేదటండి. ఆ రానవాళ్ళు ఏం చెప్తున్నారో ఈ రోజున కూడా దేవుడి విషయంలో మనకి దైవజనులు కానండి ఇంకొకరికి కానండి ఆలయం మానేయడానికి మనం ఏమైతే చెప్తున్నామో అది అనంత జ్ఞాని అని దేవుడు రాయించాడు. 18 చూడండి ఒకసారి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏక మనసుతో అనగా ఎవరు ఏ కారణాలు చెప్పినా మానేసేది ఆలయం మానేయడానికి. ఐఎమ్ రైట్? ఆ పాయింట్ అర్థమైందా? పెళ్ళికని ఒకళ్ళు, దినానికని ఒకళ్ళు, ఇంకోటి ఏదో ఒకళ్ళు ఎవరు ఏ కారణాలు చెప్పి మానేసినా ఆ రోజున భోజన పంక్తిని రాకపోవడమే కదా ఆలయానికి రాకపోవడం అంటేని. వండరండి లేఖనాలు. ఈ రోజుని మనం కూడా ఎవరికి చెప్పొద్దండి. కాంటాక్ట్ విత్ గాడ్ ఓన్లీ. డైరెక్ట్, అయ్యా నేను ఈరోజు రాలేను, నాకు ఒక ప్రాబ్లం ఎదురయ్యింది, వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది, సండే వేళ బయలుదేరిపోయాను, వైజాగ్ వెళ్ళిపోయాను. నా మిస్సెస్ నేను వైజాగ్ వెళ్ళిపోయి ముందు ఆ బ్యాగులు అక్కడ పడేసి రోడ్డు మీద పడ్డాం, చర్చ్ ఎక్కడ ఉందని. ముందు చర్చికి వెళ్ళి వచ్చేసాం. నేను చెప్పేది ఏంటంటే అంత తప్పనిసరి అయితే ఆలయం ఎక్కడ మానొద్దు ప్రియులారా. ఎక్కడికి వెళ్ళినా సరే ఆదివారం ఆలయానికి వెళ్ళండి. అదే చెప్తున్నాడు ఈయన. అంటే నెలకు ఒకసారి తీసుకున్నారా మీరు రొట్టె ద్రాక్షారసం, లేదా వారానికి ఒకసారి తీసుకున్నారా, రోజు తీసుకున్నారని పక్కన పెట్టేస్తే ఆదివారం ఆయన పునరుత్థాన దినము. ఈ ప్రపంచంలో నుండి గ్రంథాలన్నీ బయట పోసామనండి, లెక్క పెట్టమనండి, ఆదివారం అనే పదం ఈ సృష్టిలో ఉన్న గ్రంథాలు ఎక్కడైనా కనిపిస్తుందేమో. ఏమిటనుకుంటున్నారు ప్రియులారా ఆదివారం అంటేని? మామూలు విషయం కాదండి ఆదివారం అంటేని. అలాంటి ఆదివారాన్ని మనం లిస్టులోంచి పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు ఆ విషయాన్ని ఒప్పుకోడు. పాత నిబంధనలో అనేకమైన విషయాలు పెట్టాడు. కొత్త నిబంధనలో ఏముందో ఒక 5 నిమిషాల్లో మీకు చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే అండి కొత్త నిబంధనలో ఎందుకు అంత సింపుల్గా వదిలేశాడా లేకపోతే అంతకు మించి ఏదన్నా చాప కింద నీళ్ళగా చాపకత్త మన మీదకి వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనమేం చెప్తున్నామంట, దేవుడు చెప్పిన ఉపమానం ఏంటో తెలుసునండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగరి. మొదటివాడు, ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కొంచెం డిఫరెంట్గా కనిపించేమో చూడండి ఒకసారి. చదవండి, మీరే చదివితే మంచిది. లూకాసు వార్త 14:18 అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు పొలము కొన్నాడా, కొనాలా? కొనేసాడు కదా. ఏమంటున్నాడు కొనేసి? నాట్ ఆలస్యం, అవశ్యముగా. ఎస్, నాకు పొరపాటు ఉంటాను. అవశ్యముగా వెళ్ళి పొలం కొన్నాడంట. ఆదివారం అట ఆలయానికి రమ్మంటే, భోజనానికి వచ్చి భోజనంలో చెయ్యి పెట్టి వెళ్ళమంటే ఏమంటున్నాడండి, నేను ఒక పొలము కొని ఉన్నాను. ఏమండి పాస్టర్ గారు, నేను పొలం ఒకటి కొనాలి,
ఎందుకంటే నా పక్కనే నేను కొనుక్కునే పొలం పక్కనే నా పొలం ఉంది, ఇది నాకు కొంటే నాకు అవసరం, అది నాలో కలుస్తుంది. ఎవడన్నా కొనేసుకుంటే నాకు ప్రాబ్లం వస్తుంది, అంతే కదండి. ఎవడన్నా కొనేసుకుంటే ప్రాబ్లం వస్తుంది. నేను అర్జెంటుకి వెళ్ళి పొలం కొనుక్కోవడానికి వెళ్తున్నానంటే చర్చికి రానండి అని అనుకోండి, పర్వాలేదు కదా. ఇక్కడ ఏమైందట, ఈ వాక్యాన్ని మీరు చదివి ఉంటారు ఇదివరకు. ఇది ఆల్రెడీ కొనేసాడట. ఏమండి పొలం ఏమైనా పారిపోద్దా, నేను తగులడిపోతాడు వెళ్ళబోతేనే? చూసారా, ఇట్స్ అ చిల్లీ రీజన్. ఆ రోజు వాళ్ళు ఎలా చెప్పారో ఈరోజు మనం కూడా ఇదే చెప్తున్నాము. ఒకవేళ చెప్తున్నామేమో ఈరోజు సరి చేసుకోవాలని దేవుడి లేఖనాన్ని మన ముందు ఉంచాడు. ఆ రోజే 2000 సంవత్సరాల క్రితం ఉపమానం చెప్పాడు. మన సైకాలజీ తెలిసిన ఆయన. నెంబర్ 1 సైకాలజీ ఎవరో తెలుసు అంటే యేసు ప్రభు వారికే తెలుసు మన గురించి. ఏం చెప్తున్నాడు చూడండి. అవశ్యముగా వెళ్ళి నన్ను చూడవలను. ఒకవేళ చర్చికి రావడానికి ఇలాంటి ఏమన్నా మనం చెప్తున్నామేమో ఆ గుంపులో లేకుండా బయటకు వచ్చేద్దాం ప్రియులారా. కాల్డ్ అవుట్, ఎక్లీసియస్. సంఘము అంటే ఇంగ్లీష్లో ఎక్లీసియస్ అంటారు. అంటే దాని అర్థం కాల్డ్ అవుట్, బయటికి రా. మనం లోకంతో ఉండకూడదు, బయటకు వచ్చేయాలి. ఎందుకంటే భోజన పంక్తి అంటే అక్కడ అర్థం ఏంటి తెలుసండి. భోజన పంక్తి అంటే ఆయన కుమారుడికి వేసిన శిక్ష అండి. పెండ్లి కొడుకు ఆయన. ఆ పెండ్లి కొడుకు భోజనానికి రమ్మంటే వీళ్ళు ఇలా కారులు చెప్తున్నాడండి. ఎందుకంటే ఎంత భయంకరమైన శిక్ష ఆయనకి వేసాడంటే, వదకుతే బడినా గొర్రె పిల్లవోలే నిన్ను నువ్వే అర్పించుకొంటివి. వదకుతే బడినా గొర్రె పిల్లవోలే నిన్ను నువ్వే అర్పించుకొంటివి. భారమైన ఆ సిలువను కలువరి వరకు నీ భుజాన పెట్టుకొని మోసితివే. కాలువైన ఆ సిలువను కలువరి వరకు నీ భుజాన పెట్టుకొని మోసితివే. కాళ్ళు చేతుల మేకులు, నేలపైన రక్తధారలు, ఇంత చేసిన ఆయన రెండో మనిషి ఏమన్నాడు చూడండి. నెంబర్ 1 చదువుకున్నాం. రెండో వ్యక్తి ఏమన్నాడు 19వ వచనం. ఏరొకడు మళ్ళా ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు. మీరు ఇగో ఆలయానికి రండి, తన కుమారునికి భోజనం పంక్తి చేరం చేశారు, రొట్టె ద్రాక్షారసం తీసుకుంది గారు రండి అంటే ఆ రోజు వాళ్ళు ఏమన్నారో తెలుసునండి. చూడండి. మరి ఒకడు నేను 5 జతల, ఇది వరకు చదివాం, వేరే కాంటాక్ట్లు చదివి ఉంటాం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. కొనియున్నాను. నెలకోసారి సంత జరుగుతుంది అనుకోండి, ఇంట్లో పిల్లడు పుట్టాడు అనుకోండి, ఈ వాళ్ళు వెళ్ళి కొనకపోతే నెలంతా వెయిట్ చేయాలి కదా కదా అలా అనుకుందాం మనం. అయ్యా నేను ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎడ్లు కొనకపోతే, ఆ గేదెలను కొనకపోతే, లేకపోతే పశువులను కొనకపోతే నా పిల్లాడికి పాలు ఉండవేమో, నేను ఇవాళ రాలేను, నేను వెళ్తానయ్యా, మళ్ళీ నెల వరకు వెయిట్ చేయలేను అంటే బాగుండేది కదా. అలా అనలేదే. నేను ఎడ్లు కొనియున్నాను, వాటిల్ని పరీక్షించుటకు వెళ్ళాలి. ఇంకేమంటారండి, మీ ఎదురు గురించి మీరు మాట్లాడుతుంటే ఏమని అంటారా? నేను అందుకే చెప్పాను, పాస్ గారికి మీరు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఎందుకంటే మన ప్లాన్ అలా ఉంటుంది, మళ్ళీ మాట్లాడడానికి ఉండదు మనం గోడ కట్టే ఉంటాను కదా. అందుకని వీళ్ళు ఏమంటారు, మూడవడు ఏమంటాడు చూడండి. నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను. అయ్యా నిశ్చితార్థం, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, ఒకవేళ నేను నిశ్చితార్థానికి వెళ్ళకపోతే ఏం గొడవ అయిపోద్దో తెలీదు, ఆ అమ్మాయి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, నేను వెళ్ళి కన్వే చేసుకుంటాను, నిశ్చితార్థానికి నేను వెళ్ళాలయ్యా అంటే పర్వాలేదు. ఏమైందట, పెళ్లి చేసేసుకున్నాడట. అందుచేత కరెక్ట్గా చెప్పారు బ్రదరు, అందులో ఎలా ఉన్నా సరే, అందుచేత నేను భార్యను తీసుకుని రావచ్చు కదా. చూసారండి ఎంత చిల్లి రీజన్స్ ఉన్నాయో. ప్రియ దేవుని సంగమా, ఒకవేళ ఆయన భోజన పంక్తి రావడానికి ఉపవాసం అని ఊరేగుతున్న మనం, ఆ ఉపవాసం ఏమైనా అపహాసం అవుతుందేమో ఆయన సహవాసానికి రాకపోతే, జాగ్రత్త సుమా.
ఆ బ్యాచ్లో మళ్ళా మనం ఉండకూడదు ప్రియులారా. ఆదివారం అంటే మామూలు విషయం కాదండి. ఈ ప్రపంచానికి, ఈ సృష్టిలో, ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ అక్కడ వేస్తే ఆదివారం మీకు ఎక్కడ కనిపించదు. ఆయన బలియాగం చేసి పునరుద్ధానుడై ఈ భూమి నుంచి 500 మందికి కనిపించి ఆ రోజున జనాభాలో ప్రపంచ చరిత్రను మార్చిన ఆ క్రీస్తు యొక్క మరణ దినమండి అది. అందుకే ఏమన్నాడు తెలిసిన, ఒకటి జనన దినము కంటే మరణ దినము. మనం పెళ్ళి వదిలేసి ఎందుకు వెళ్ళమన్నాడు తెలిసినాడు దినానికి? ఎందుకో తెలిసిన, పెళ్ళికి వెళ్ళిన తర్వాత మనకి చాలా బాధ ఉంటుంది తెలుసా మీకు? పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది బాధపడిపోతారు తెలుసా? మీకు తెలీదా? ఎందుకంటే అలాంటి చీర మనకు లేదు, అలాంటి ఉంగరం, అలాంటి కోటు మనకు లేదు. అందుకని కొంచెం ఇబ్బంది వచ్చేది. 2-3 రోజులు అయిపోయి తినేస్తుంది మనల్ని. లేదనుకుంటే వెంటనే వాళ్ళు ఆయనతో చెప్పుద్ది, అయ్యా నాకు ఇలాంటిది కావాలి, మొన్న భలే ఉందని. కానీ దినానికి ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? నువ్వు నేర్చుకోవడానికి అక్కడ ఏదో ఉంది. ఎందుకంటే అది ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నేర్చుకోవాల్సింది అన్నాడు. పెళ్ళికి వెళ్తే బాధ ఎక్కువైపోద్ది. అనంతజ్ఞాని అండి దేవుడు. అందుకని లేఖనముల యందు నిత్యజీవం ఎందుకు కలదంటే, ఒకడు పెళ్ళికి వెళ్ళే కంటే దినంకి వెళ్తే మరణం అందరికీ వస్తుంది కనుక అక్కడ నువ్వు ఏం నేర్చుకుంటావు? నీకు కావాల్సింది నేర్చుకుంటావు. పెళ్ళిలో ఏమైనా నేర్చుకోవాల్సింది ఉంటుందా? ఇది నేను చెప్పాను కదా, ఆ చీర మనకు ఉండదు, ఎదవ బాధ మనకి, ఆ నెక్లెస్ మనకు ఉండదు, లేనిపోని ప్రాబ్లమ్. సో ఇప్పుడు మనం ఇంకా చాలా ఉంది. కానీ మీరేం చేస్తారంటే, టైం అవుతుంది కాబట్టి హెబ్రీ పత్రిక 26వ అధ్యాయంలోకి వచ్చి 10వ అధ్యాయము 26కి రండి ప్రియులారా. ఎందుకంటే ఏం జరుగుతుంది మనకి పునరుద్ధాన దినానికి మానేస్తుంటే, ఒక్క ఆదివారం మానేస్తే ఏం జరుగుతుంది మనకి అనే విషయాన్ని మనం చూసుకుని వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత. ఏమండి, ఇన్నాళ్ళు మనకి ఆదివారం గురించి తెలియదేమో, ఇన్నాళ్ళు ఉపవాసం అని ఊరేగుతున్నాం, కానీ ఉపవాసంలో ఉన్న ఆంతర్యం ఏంటో మనకు తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. ఉపవాసం అనగా ఆయనతో సహవాసం మాత్రమే మనకు అర్థమైంది. ఉపవాసం అనగా ఆయనతో సహవాసం కాకపోతే నీ ఉపవాసం అపహాసమే, ఇది అర్థమైంది. అసలు సహవాసం అంటే ఏంటంటే అప్పుడప్పుడు ఉపవాస కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు రావడం కాదు. సహవాసం అనగా నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో మట్టిలోకి వెళ్ళే వరకు ఆయనతో సహవాసం కలిగి ఉండటమే ఆయనకి చేసే ఉపవాసం. రెండవదిగా ఆయన భోజన పంక్తిలోకి రాకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ అన్నీ ఈరోజు ఇంతవరకు మనకు తెలియలేదేమో, ఈరోజు పౌలు గారి ద్వారా మనకి వినిపించాడు. ఆ వినిపించిన విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, మనము సత్యమును గూర్చి, అంతే కదండి, అసలు సత్యం ఏంటో ఆదివారం నాడు ఎందుకు ఆలయం మానకూడదో ఈ సత్యం అంతా తెలిసింది కదా, ఇప్పుడు మనకి తెలిసిందండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత ఏం చేయకూడదటండి? ఇంకా బుద్ధిపూర్వకంగా అంటే అర్థం ఏంటండి? తెలిసిన తర్వాత మానేయడం. బుద్ధి వచ్చింది, అప్పుడు ఏం చేయాలండి? కొనసాగించాలి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, అంటే ఇక్కడ పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం, ఆలయం మానేయడం. ఆయన కుమారుణ్ణి బలి ఇచ్చి మనకు చేస్తే సింపుల్గా ఆదివారం అంటే ఏంటో తెలియకుండా మానేస్తున్నాం మనం. ఊరుకుంటాడండి. కానీ ఇప్పుడు వరకు తెలియలేదు ఏం చేస్తాడు ఆయన మనకి. పాత నిబంధనలో చూసాం అంతే. కిందకి వెళదాం. పాపము చేసిన ఎడల బలిని ఎక్కడ ఉండదటండి. ఎందుకంటే ఇంతవరకు ఆయన క్షమింతాడేమో నాకు తెలిసి మానేసినప్పుడు. ఎందుకంటే ఈరోజు చెప్పబోతున్నాడు మనతో, ఈరోజు ఆయన మనతో మాట్లాడబోతున్నాడు పునరుద్ధాన దినం గురించి. ఆ బల్లలో చెయ్యి వేయకపోతే ఏంటో ఈరోజు మాట్లాడాలనుకున్నాడు. అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా చేసి ఏమవుతుందండి? పాపము ఇక ఉండదు. ఆల్టర్నేటివ్ ఏమి లేదటండి. పాత నిబంధనలో ఏముండేది? పొరపాటున ఏదన్నా చేస్తే 2 గువ్వలను 2 మేకలను తీసుకెళ్ళి ఇచ్చేసేసి ఆ దైవజనుడికి ఇచ్చేస్తే ఆయన చేసేవాడు, అయిపోయేది, సెటిల్డ్. ఇప్పుడు అదే చెప్తున్నాడు చూడండి, కింద చదవండి. ఇంకేం లేదటండి. చేసేసిన తర్వాత, మానేసిన తర్వాత ఇక భయంతో ఎదురు చూడటం తప్ప ఇంకేమీ లేదట, దానికి ఏం లేదట. ఎందుకండి? ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి మీ అబ్బాయిని కూలి పని చేసి ఐఏఎస్ చేశారనుకోండి, ఆడు మీకు అన్నం పెట్టకపోతే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అలాంటిది ఈ ప్రపంచ చరిత్రను మార్చడానికి క్రీస్తుని తీసుకొచ్చి ఒక రక్తపు ముద్దగా మారి నీకు నాకు బలిస్తే, ఆ బలికి సంబంధించిన రక్తాన్ని సాదృశ్యం శరీరాన్ని తీసుకోవడానికి రాకపోతే ఇంకంతకన్నా భయంకరమైన పరిస్థితి ఉంటుందా ప్రియులారా? అందుకని ఆయన మాట్లాడుతున్నాడు అంత సీరియస్గా తీసుకుని. న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు
విరోధులను దహించబోవు ఎందు గురించి అయితే మనం నరకాన్ని తప్పించుకోవాలని యేసుక్రీస్తులోకి వచ్చామో ఆ నరకంలోకి వెళ్ళడం తప్ప మరో ఆల్టర్నేటివ్ లేదట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆలయంకి వెళ్ళకపోతేనా? ఎందుకంటే మీరు మీ అబ్బాయికి చేసిన త్యాగం, మీ అబ్బాయికి ఎంతో కష్టపడి చదివితే వాడు మీరు చెప్పిన మాట అనకపోతే ఊరుకుంటారండి? మీరు ఊరుకుంటారా? కొన్ని శబ్దాలు చేస్తారండి, చేసేస్తారు తల్లిదండ్రులు. ఇక ఈ ముఖం చూడకండి అంటారు అంతే. సో అలాంటిది దేవుడు మాట్లాడుతున్న మాట చదవండి. దీనికి ఆల్టర్నేటివ్ కూడా చెప్తున్నాడు చూడండి. ఒకవేళ మీకు అర్థమవుదేమో, నాకు అర్థమవుతుందో, నా మాట మీరు ఏమని అనుకుంటారేమో. అందుకని ఇక పూర్వం ఏముండో తెలిసిన, పాత నిబంధనలో ఆలయానికి రాకపోతే విశ్రాంతి దినం ఆచరించకపోతే ఏముంటుందో తెలిసినని పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. ఎవడైనాను ఒకప్పుడు జరిగింది చెప్తున్నాడు. మోసే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల, అంటే విశ్రాంతి దినమున ఆలయానికి వెళ్ళకపోయిన ఎడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద చంపుదురు. ఆలయానికి వెళ్ళకపోతే, ఒకప్పుడు 3000 సంవత్సరాల క్రితం విశ్రాంతి దినానికి వెళ్ళకపోతే పాళెములో పెట్టి రాళ్ళు ఇచ్చి కూడా చంపేవారు. ఇప్పుడు మనల్ని వదిలేస్తాడా? దీనికి ఒక ఉదాహరణ చెప్పనండి, బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చెప్పనా. పాత నిబంధనలు అంటండి, వ్యభిచారం ఫిజికల్గా చేస్తే పాపమట. చేసేసాడు, వ్యభిచారం చేసేసాడు, అయిపోయింది, పాపమట. దానికి ఏదో 2-3 గొవ్వలను ఇచ్చి లేదా 4 మేకలను ఇచ్చాడు, స్థాయిని బట్టి పాపం కడిగేసుకునేవాడు. మరి ఇప్పుడైతే దానికి ఒక వాక్యం చెప్పనా. ఒకప్పుడు వ్యభిచారం చేస్తే పాపం, ఇప్పుడైతే అది మీరు చెప్తారని ఆయన చూశాను. దానికి ఇంకో మంచి పదం కూడా వాడాడు, మోహపు చూపు. చూస్తే వ్యభిచారం చేసినట్టంట. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక్క మాటలో డెఫినేషన్ ఇచ్చిన దేవుడు ఈ మాటలు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వ్యభిచారం చేస్తే పాపం, ఇప్పుడు చెయ్యాలనుకుంటే పాపం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద పాత నిబంధన అండ్ కొత్త నిబంధన? అర్థమైపోయింది మీకు? ఊరుకుంటాడా? అంటే వ్యభిచారం చేస్తే పాపం అన్నవాడు చూస్తేనే పాపం అన్నాడు. ఎంత మారిపోయిందో చూడండి. ఈరోజు ఆదివారం ఆలయానికి రాకపోతే ఎంత ప్రాబ్లమో ఆ కింద చదవండి. ఇట్లుండగా చూడు ముందేం చెప్పాడు, ముందు వచ్చిన చదవండి. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇద్దరు ముగ్గురు సాక్షుల ఎదుట చంపేసేవారు. ఇప్పుడైతే ఇప్పుడైతేనే రాశాడు కదండి. ఏమన్నాడు? ఇట్లుండగా ఇప్పుడైతే దేవుని కుమారుని, ఏమండి, తండ్రి కన్న తండ్రి యొక్క అనంత జ్ఞాని అయిన దేవుడు కుమారుడు యేసుప్రభు వారు వాక్యం అది. ఇప్పుడు ఆయన భోజన పంక్తికి వెళ్లకుండా ఆదివారం నాడు మనం ఎగ్గొట్టేస్తే అటండి, ఆయన కుమారుని పాదములతో త్రొక్కినట్టట. దేవునికి మహిమ కలుగును గాక. గజ్జ 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 గజ్జలు ఆడిపోవాలి ప్రియులారా ఆదివారం అంటేనే. ఏమిటట? ఆయన కుమారుని పాదములు, మీరు చదవండి సార్. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, చూడండి, పాదములతో త్రొక్కేయడమే కాదంట, తాను ఎవరినైతే పరిశుద్ధపరచబడాలనుకున్నాడో సాధనమైన నిబంధన. సాధనం అంటే ఆయన్ని మనందరూ కృప కొరకు సాధనంగా వాడేసాడండి. అంటే చూడండి, ఒక ఆయుధాన్ని తీసుకుని మనం ఏం చేస్తాం? మనుషుల మీద వెళ్ళిపోతాం. ఒక సాధనం అది. ఆ సాధనం ఎలాగ ఉపయోగిస్తామో మనకు తెలీదు. దేవుడు ఆయన శ్రమనందుట ఆయనకి ఇష్టమాయను. ఆయన శ్రమనందుట ఆయనకి ఇష్టమైందంటే ఎందుకంటే నీకు నాకు గురించి ఆయనకి. అలాంటి ఆయన్ని గురించి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడిన సాధనమైన నిబంధన రక్తాన్ని ఏం చేసినట్టట? ఏవండి, ఆయన రక్తాన్ని మనం అపవిత్రం చేస్తున్నావా? చేస్తే ఊరుకుంటాడా? చేసినట్టే ఆలయానికి రాకపోతే. ఇది నా మాటలండి, మీ మాట అందులో ఉన్న రాసిందా? పౌలు గారండి, మహానుభావుడు, ఆయన రాశాడు. అపవిత్రమైన అంటే మీరు రావట్లేదు అంటే అర్థం ఏంటి? ఆయన భోజన పంక్తిని అపవిత్రంగా ఎంచినట్లే. ఎంచొచ్చా? భూమి మీద నీకు ఏ దడ్డొచ్చినా దాన్ని ఎంచొచ్చా? ఎంచకూడదు. చూసారండి, కృపకు, మనందరి కృపకు మూలమైన వాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు యేసుప్రభు వారు, ఆ కృపకు మూలం ఆయనే కదా. ఆయన్ని నువ్వు కాదంటుంటే ఆలోచనకు వచ్చిందా ఇంతవరకు? కానీ ఈరోజు మనకి వినిపించాడు ఆయన. చూసారండి, చాప కింద నీరులాగా మన మీదకి శాపగ్రస్తం ఎలాగొచ్చేస్తుందో చూసారా? ఎంత ఎక్కువైన దండనకు మీరు పాత్రుడుగా ఎంచబడుతున్నారో. ఏమన్నాడండి? మంచి మాట ఉంటుంది అక్కడ. మీకు తోచట్లేదా? ఎప్పుడు చదవలేదా? ఎప్పుడు వినలేదా?
అసలు ఆయన దగ్గరికి రాకపోతే ఎంత భయంకరమైన దండనకు మీరు పాత్రులు అవుతున్నారో ఎప్పుడన్నా ఆలోచించారా? లేదు, తెలియలేదు. ఇవాళ తెలిసింది. తెలిసిన తర్వాత మనపూర్వకంగా మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా మరలా ఆదివారం మానేయడానికి మనం ఆ గుంపులోకి వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే చిన్న విషయమేనండి, కానీ ఎంత భయంకరమైన పరిస్థితి తెలిసిన. ఎందుకంటే ఆయన చేసిన యాగం అలాడదండి. ఆయన ప్రేమ ఏంటో మనకు తెలియదండి పూర్తిగానే. ఆయన ప్రేమ తెలియక నాయన నా పిల్లలు ఆది కాండంలో నా నుంచి వేరైపోయారు నాన్న, ఎవరన్నా కిందకి వెళ్ళి అయితే బాగుందంటే అప్పుడు యేసుప్రభు వారు ఏమనుకుంటారంటే, నాన్న నేను వెళ్తాను నాన్న అని ఉంటాడు కదా. అరే వెళ్ళడం అంటే మామూలు అనుకుంటున్నావా? అక్కడ బళ్ళాలతో పొడిచేస్తారు, అయినా వెళ్తాను. లేదు, ముళ్ళ కిరీటం పెడతారు, ఈపి చీరేస్తారు, అయినా వెళ్తాను. నాన్న చంపేస్తారు నాన్న, అయినా వెళ్తాను అని ఆ భయంకరమైన యాగం చేయడానికి అతను చేస్తే తన తండ్రి ఊరుకుంటాడండి? నీ గురించి నా గురించి అంత చేసిన తర్వాత అంటే ఆదివారం అంత సీరియస్నెస్ అండి. చాలామంది ఆలయం మానేస్తున్నారట. ఒకవేళ నేను హెచ్చరికగా చెప్తున్నానో, నా మాటలు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బైబిల్ చదువుకోండి. ఖచ్చితంగా ఇవాళ మీరు ఏం చేస్తారంటే వచ్చే ఆదివారానికి 10వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థమైపోద్ది. అందులో ఎప్పుడైనా ఎక్కడైనా నా సొంత మాట ఉంటే నా నెంబర్ తీసుకుని ఫోన్ చేయండి ఆయనకి. నేను చెప్పిన దానిలో ఎక్కడైనా ఒక సొంత అక్షరం ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఎన్నయన్నీ ఉన్నారు కదా, వినేస్తుంటాం, వెళ్ళిపోతుంటాం కదా. ఇది వినేసి వెళ్ళిపోయేది కాదు, ఇది ఇవాళ మీరు విన్నది. ఎందుకంటే ఆఖరి వివాహం ఒకటి ఉంది. ఆ వివాహం సంఘం నుంచి వెళ్తుంది, ఆయన గదిలో నుండి వచ్చును. మనము సార్వత్రిక సంఘం గదిలో నుంచి వెళ్ళును. ఎవరు? వధువు. ఆయన పరలోకం నుండి వచ్చును. గది అనగా సంఘము. సంఘముతో నువ్వు సహవాసం లేకపోతే మన అంశం ఏంటి చెప్పండి ఒకసారి. సహవాసము మానవద్దు, సంఘముగా కూడుట మరువవచ్చు. ఇదే మందిరం వెనక మర్మం ఏంటంటే ఒక భయంకరమైన శాపగ్రస్తమైన మన మీదకి వచ్చేస్తుంది. చదవండి అది. కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడుతున్నాడో మీకు తెలియట్లేదా? ఇందు విషయమై ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలిసిన? ఆయన ఇచ్చే స్టేట్మెంట్, ఇందు విషయమై ఆదివారం నాడు నా కుమారుణ్ణి భయంకరమైన శిక్షలతో నేను వేసి మీకు కృపనిస్తే ఆ కృపకు మూలమైన ఆ క్రీస్తు యొక్క బల్లలో మీరు పాలు పంపులు పంచుకోవట్లేదు కాబట్టి ఇందు మూలముగా చెప్పబడినదేమనగా అని జడ్జిమెంట్ ఇస్తున్నాడు. చూడండి అక్కడ ఏం జడ్జిమెంట్ అది? పగ తీర్చుట. ఏమండి, దేవుడే పగ తీర్చుకుంటాడట. మనం ఏపాటి వారు అండి? అర్థమైంది అనుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, ఆదివారం అనేది ఈ సృష్టిలో ఎక్కడా లేదండి. ఆదివారం అనేది ఈ ప్రపంచంలో గ్రంథాలన్నీ పోసిన ఏ గ్రంథంలో మీకు దొరకదు ప్రియులారా. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆచరిస్తున్న ఆదివారం. ఆ ఆదివారాన్ని లోకం తిందుము తాగుదుమని ఆ హోలీడేని జాలీడే కింద మార్చేసుకుంది. ఆ గుంపులో నువ్వు కూడా ఉంటే ఈరోజు నీ జాలీడే ఆ హోలీడేని రోజంతా హోలీడే కింద ఉంచు. జాలీడేగా మార్చుకుంది లోకం, మనం మాత్రం దాన్ని జాలీడేగా మార్చుకోకూడదు ప్రియులారా. అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా చేయకూడదు ప్రియులారా. అందుకని ఈరోజు బైబిల్లో ప్రతి పేజ్లో నలుగురు కనిపిస్తారు మనకి. ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, తన కుమారుడైన పరిశుద్ధాత్ముడు, అండ్ దెన్ అపవాది. ఈ నలుగురు లేకుండా ఏ పేజ్ మీకు ఉండదండి. ఈ నలుగురు గురించి ఎంత తెలియాలో అంతకంటే ఎక్కువ ఏం చేయాలి తెలుసండి? ఆయన సహవాసం మానకూడదనే విషయం తెలియాలి. ఆయన సహవాసం మానేరో అక్కడ చాలా క్లారిటీ ఇచ్చాడు. అనుభవపూర్వకంగా సత్యాన్ని తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఇక మనం ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే చాలా షార్ట్లు అయిపోయింది మంది. రేపు ఎవరుంటారో తెలియదు, ఇక్కడికి ఆదివారం నాడు ఎవరు వస్తామో తెలియదు. సో ఈ లోకంలో ఈ చిన్న జీవితంలో ఈ సుఖాలు దుఃఖాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖాల ఆయనే పెట్టాడు. ఆయన పెట్టి ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆయన లోకాన్ని తీసుకెళ్ళడానికి నిన్ను సుఖ దుఃఖాల మధ్య ఉంటున్నాడు. అందుకని దేవుడు అక్కడికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ పెడుతున్నాడు కనుక ప్రియ దేవుని సంగమా, మనం చేరాల్సింది అక్కడికి. ఈరోజు రేపు చెప్పలేం, ఏ నిమిషాన్నైనా అక్కడికి చేరాలి. అక్కడ ఒక ఆఖరి వివాహం ఉంది. ఆ వివాహంలోకి వెళ్ళాలంటే భూమి మీద ఇక్కడ వివాహం మాని, ఇక్కడ భోజనం మాని ఇంకొక చేటకు కానీ నువ్వు వెళ్ళావంటే అక్కడి ఆఖరి వివాహంలో నువ్వు ఉండవు ప్రియులారా. మన అందరూ ఎందుకు వచ్చాం అనుకుంటున్నారండి ఇక్కడికి? ఆఖరి వివాహంలో పట్టు చీరలు కదండి, బంగారు చీర కట్టుకుని తిరగచ్చు అక్కడ. ఇక్కడ మాత్రం మీరు ఆఖరి వివాహాన్ని పోగొట్టుకునే గుంపులో ఉంటారో, ఆఖరి వివాహం పొందుకునే గుంపులో ఉంటారో మీ ముందు దేవుడు ఉంచాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. గతించిన కాలమంతట్లో మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని ఉంచారు నాయన. ఆ దినము సమీపించిన కొలది మరింక ఎక్కువగా అలాగే ఈరోజు మాతో ఎక్కడికి చేరాలో, ఎలా చేరాలో నాయన ఒక అద్భుతమైన మార్గాన్ని మాకు చూపించారు, అనుభవ జ్ఞానాన్ని మాకు చూపించారు. ఇంకది నీ కాక తండ్రి, సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించారు. ఎందుకంటే మనం నలుగురు గురించి తెలుసుకుంటున్నాం కనుక, నలుగురు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళుచున్నాను, మీ వద్ద నుండుటకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో సదాకాలం ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే దైవజనులను బలపరిచి ఒక మహోత్తరమైన సందేశాన్ని ధారాళంగా 2 గంటల దాటి సమయం ఒక అద్భుతమైనటువంటి, ఎందుకంటే నేను ఆయనకి ఆ టైం ఎందుకు కేటాయించానంటే ఇది కేవలం స్తుతియాగంలోనే వీలు పడుతుంది. ఆదివారం ఒక షెడ్యూల్ ఉంటుంది మనకి, ఇంత టైంకి మెసేజ్ అయిపోవాలా. ఒక స్తుతియాగంలోనే ఏ దైవజనులైనా చక్కగా ఆయన అభిప్రాయాన్ని పూర్తిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కనుక చక్కగా మాట్లాడినటువంటి అబ్బు గారిని మనం ఆహ్వానించిన మేరకు తగిన న్యాయం పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని చేసినటువంటి విధానాన్ని బట్టి గానపరిచి అందరూ చప్పట్లు కొట్టి మరి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి సంతోషిద్దాం. అలాగే వాక్యోపదేశము చేయి వారిని మిక్కిలి ఘనముగా ఎంచి సన్మానించుడి అనే దేవుని వాక్యం పురస్కరించుకుంటూ మరి ఆయన 2 గంటల పైన సమయం దేవుని వాక్య సందేశాన్ని అందించి ఈ తీవ్రమైన ఎండలో, వేడిమి గల వాతావరణంలో మరి ఎంతో ప్రయాస కోర్చి మన మధ్యలోకి వచ్చి చేసినటువంటి ఈ ప్రసంగాన్ని బట్టి మరి మన సంఘ నాయకులు వచ్చి ఆయన్ని గౌరవించి సన్మానించాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. రండి, మన బర్నబాస్ గారు, చిట్టుబాబు గారు, అది ఫార్మాలిటీ, అలా వివేక్ గారు,